ఫ్రెండ్స్ నేనైతే ఏ మందు ఎంత కలుపుతున్నాను అనే గురించి అయితే నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే నేను మందులు కలిపేది ఎంత కలుపుతున్నాను నేనైతే మీకైతే మా సెకండ్ స్ప్రేలో ఎంత మందులు కలుపుతున్నాను అని అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా కలుపుతున్నాను నేనైతే మనకి ఇది వచ్చేసి కాటాప్ అడెక్లర్ 50% SP. ఇదైతే మనకు కేజీ ప్యాకెట్. ఇది నేనైతే ఎకరానికి 400 గ్రామ్స్ అయితే కలిపి స్ప్రే చేస్తున్నాను అనమాట. అయితే మనకైతే ఎన్ని పంపులు పోసుకోవాలి ఏంటంటే ఎకరానికి నేనైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా 10 అయితే కలుపుతాను. ఎందుకంటే మనకు ఒకవేళ సరిపోదు అనే ఉద్దేశంతో ఏంటంటే మనకైతే 10 పంపులు కలుపుకుంటాను. నేనైతే 10 పంపులు కలిపినట్టయితే మనకైతే మంచిగా వర్క్ చేసుడు కాదు కానీ నేనైతే ఎకరాకైతే ఖచ్చితంగా 10 వరకు అయితే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనమైతే పంపు ద్వారా స్ప్రే చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ డోస్ మనం ఇచ్చేసినట్లయితే మనకైతే మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది. అందుకని నేనైతే మనం దీనికైతే ఖచ్చితంగా ఎకరానికి అంటే కేజీ ప్యాకెట్కు 20 అంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 పంపులు అయితే కలపడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఫ్రెండ్స్ నేనైతే 20 పంపులు అయితే కలిపిన. అనమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసి మనమైతే కలిపింది అయితే నెక్స్ట్ ఇంకోటి కలుపుకోవాల్సింది ఏంటంటే మనకి మెజ్జర్ ఉంది కదా. ఈ మెజ్జర్ని కూడా మనమైతే కేజీ ప్యాకెట్ తీసుకొచ్చింది నేను. అంటే 2 ఎకరాలకు ఇప్పుడు చేంజ్ అయితే స్ప్రే చేస్తానికి వచ్చిన ఫ్రెండ్స్ నేనైతే. అంటే కేజీది ఇప్పుడు మనకు కేజీ అంటే 2.5 ఎకరాలకు అయితే ఖచ్చితంగా అంటే 2.5 రాదు కానీ ఖచ్చితంగా 2.5కు కొద్దిగా 2 ఎకరాలకు కొంచెం చేంజ్ అయితే మనం స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే దీంట్లో కూడా మనం 20 పంపుల వరకు అయితే స్ప్రే చేసుకోవచ్చు. అంటే 20 పంపులు అయితే కలుపుతున్నాను నేనైతే. 20 నుంచి కొంచెం 23 వరకు కూడా 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఫ్రెండ్స్ నేనైతే 20 పంపులు అయితే కలిపిన. నెక్స్ట్ ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఫ్రంట్ కెమెరాతో మనకు ఈ స్ప్రెడర్ వచ్చేసి టాటా వాళ్ళది ర్యాల్వేట్ వచ్చేసి మన ఏంటంటే దీదైతే 100 ml ఉంటుంది. మనకు 1 ఎకరాకి అయితే దీన్ని కలుపుకోవచ్చు అనమాట. 200 లీటర్ నీటిలో మనకు ఇది కలుస్తుంటుంది అనమాట. మనకు ఇది మంచిగా వర్క్ చేస్తుంది. మనం స్ప్రెడర్ కలపడం వలన అయితే మంచిగా వర్క్ చేయడం. ఇది అన్నిట్లలో కలుపుకోవచ్చు. మనకు హెర్బిసైడ్స్ అలాగే పీజీఆర్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అన్నీ మనం ఏది స్ప్రే చేస్తున్నా కానీ మనం వరికి కానివ్వండి ఇతరత్ర ఏదైనా కానివ్వండి మనం పురుగుల మందులు కానీ తెగుల మందులు కానీ అలాగే ఇన్సెక్ట్ అదే మనకి ఇంకేంది నెక్స్ట్ మీటిసైడ్స్ కూడా దీంట్లో కూడా కలుపుకోవచ్చు. మనం న్యూట్రియంట్స్ ఇలాంటి వాటిలోనే కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకొచ్చింది ఏంటంటే మన ఎక్కువ వాళ్ళది నానో DAP. మనం ఇది ఇందాక చెప్పినట్లుగానే మనమైతే దీని మీద అయితే ఉంటుంది చూసుకోవచ్చు. మనం దీని మీద 2 ml నుంచి 4 ml వరకు 1 లీటర్ నీటికి అయితే మనం కలిపి మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కలపడం వల్ల అయితే మంచి గ్రోతింగ్ ఉంటుంది. అలాగే వేరే వ్యవస్థ అయితే చాలా అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. ఈ నానో DAP వల్ల మనకైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఇదైతే నానో DAP అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. వేరే ఇతర కంపెనీలు అయితే ఉన్నాయి కానీ ఏదైతే మంచిగా వర్క్ చేయవు. మనకైతే ఇదైతే 1/2 లీటరు ఒక 600 రూపాయలు పడింది. ఇది మనకు కాస్ట్ తగ్గట్లు ఏదైతే వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకో తీసుకొచ్చింది ఏంటంటే మనం ధనుకా వాళ్ళది ఇది విట్ సెట్ కూడా అనమాట. అంటే ఇది ఈ స్ప్రెడర్ కలిపి స్ప్రే చేసిన తర్వాతకి మనకు సరిపోకపోతే దీన్ని కలిపి స్ప్రే చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకురావడం జరిగింది. ఇదైతే మనకు 1/2 లీటర్ ఉంది. మనకు 250 ml. మనకి ఇది ఎకరానికి ఇందాక చూసినట్లుగానే ఒక 100 ml అంటే 500 లీటర్ల వరకు వస్తుంది. మనకి ఇది 250 ml అంటే మనం అయితే ఒక 500 లీటర్ల వరకు మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ నేనైతే కలిపిన మందులు అయితే ఈ విధంగా కలిపింది. ఈ బకెట్లో మనం చూడవచ్చు. మనకైతే కాటాప్ దీంట్లో కలిపిన మనం దీనిలోనైతే మెజ్జర్ కలిపిన నేనైతే మనం దీన్ని మిక్సింగ్ చేసిన అయిపోయింది. కలుపుకొని ఇప్పుడు స్ప్రే చేసేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకైతే పంపు అక్కడ ఉంది. ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియో రసాయన మందులు ఏమేమి కలిపినది అనేది ఇది వీడియో. మీరు మంచి ఇన్ఫర్మేషన్ కొరకైతే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి దాన్ని. నెక్స్ట్ ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు చలో ఫ్రెండ్స్, నమస్కారం.